బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉదయం నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డి దౌర్జన్యంపై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా సమాచారం. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నానా హంగామా చేశారు. ఒక ఫిర్యాదు మీద బంజారాహిల్స్ పిఎస్ కు వెళ్లిన కౌశిక్ ఇదే టైంలో సీఐకి అర్జెంట్ వర్క్ ఉండడంతో బయటకు వెళ్లేందుకు యత్నించారు. దీంతో తన కంప్లైంట్ తీసుకోవాలంటూ పోలీసుని ఒత్తిడి చేశారు. ఆయన కారులో బయటకు వెళ్తున్న సీఐని బీఆర్ఎస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో బయటకు వెళ్తున్న సీఐ మళ్లీ వెనక్కి వచ్చి కంప్లైంట్ తీసుకున్నారు. సీఐతో చాలాసేపు కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా. సో దానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఇది చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఏంటి అప్డేట్స్ ఏంటి? బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే ఇంకా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నాడు. ఆయనని పోలీస్ స్టేషన్ లో ఉంచి రిమాండ్ కి సంబంధించిన వర్క్ అంతా కూడా అవుతుందని చెప్పేసి కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలపడం జరిగింది. అయితే ఆ లోపటికి అనుమతించకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొద్దిసేపు పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ఆందోళనకు దిగడం జరిగింది. ఇక్కడికి పోలీసులు వచ్చి ఇంకా రిమాండ్ చేయడానికి ప్రాసెస్ మొదలైంది. రిమాండ్ పూర్తి అయిన తర్వాతనే న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడంతో మళ్ళీ లోపలికి ఎమ్మెల్యేలను అనుమతించారు. ప్రస్తుతం లోపలికి వెళ్లి కౌశిక్ రెడ్డితో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఉదయం అరెస్ట్ చేసి ఇప్పటి వరకు విడుదల చేయట్లేదు, కోర్టులో హాజరుపరచట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళ ఆందోళనకు దిగడం జరిగింది. ఈ ఆందోళనపైనే పోలీసులు కొద్దిసేపటికి వచ్చి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అతన్ని ఖచ్చితంగా కోర్టులో హాజరుపరుస్తాం న్యాయమూర్తి ముందు, ఎందుకంటే రిమాండ్ ప్రాసెస్ ఉంటుంది, చట్ట ప్రకారమే పోలీసులు నడుచుకుంటున్నారు. అతను పోలీసులపై దాడులకు దిగి బెదిరించే ప్రయత్నం చేశాడు కాబట్టి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఉదయం అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్తే దాదాపు 3 నుంచి 4 గంటలు ఇబ్బందులకు గురి చేశాడు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అని చెప్పేసి కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యేలకు నచ్చి చెప్పడంతో వారు తిరిగి లోపలికి వెళ్లి కౌశిక్ రెడ్డితో మాట్లాడుతున్నారు. మరికొద్ది సేపట్లోనే రిమాండ్ కి సంబంధించిన ప్రాసెస్ పేపర్ వర్క్ అవుతుంది. ఆ పేపర్ వర్క్ అయిన తర్వాత ఆయనని న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తాం. కోర్టులో ఏదైతే వైద్య పరీక్షల అనంతరం ఆయనని కోర్టులో హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. కోర్టు టైం అయిపోయింది కాబట్టి ఇక న్యాయమూర్తి నివాసంలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. ఆయనకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. అతను పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా అతని కారు ఏదైతే TS 039999 కి సంబంధించిన కారు ఇదే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ గేట్ ముందు అడ్డంగా సిఐ బయటికి వెళ్తున్న తరుణంలో అడ్డంగా పెట్టి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా పోలీసులని బెదిరింపులకు గురి చేశాడు, భయాందోళనకు చేశాడు. వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినేలాగా ఎమ్మెల్యే వ్యవహరించాడు. ఎమ్మెల్యే అంటే సమాజంలో ఆయనను చూసి నేర్చుకునే విధంగా ఉండాలి, కానీ అతను పోలీసులపై దురుసు ప్రవర్తనే కాకుండా ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలో పోలీస్ స్టేషన్ లో అడ్మిన్ ఎస్ఐ ఉంటాడు, ఒక ప్రాసెస్ ఉంటుంది, ఖచ్చితంగా ఫిర్యాదు ఇచ్చి వెళ్ళొచ్చు. కానీ ఫిర్యాదు కాదు, ఇక్కడ హంగామా చేయాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే వచ్చాడని చెప్పేసి కూడా భావించడం జరిగింది. పోలీసులపై ఒక దాడి చేయడానికి ప్రయత్నించాడు ఎమ్మెల్యే అని చెప్పేసి కూడా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఆయనని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ తరలించి అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. ఇక బీఆర్ఎస్ లీగల్ టీం కూడా న్యాయమూర్తి ముందు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ రిమాండ్ మేము సవాల్ చేస్తాం, కేసు అక్రమంగా పెట్టారు, అక్రమ అరెస్ట్ చేశారు కౌశిక్ రెడ్డిని అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి పూర్తిగా పోలీసుల రిమాండ్ తర్వాత కుటుంబ సభ్యులకు కూడా అరెస్ట్ చేసే ఇంటిమేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతనే రిమాండ్ కి తరలిస్తారు పోలీసులు. ఆ తర్వాత అక్కడ రిమాండ్ మేము సవాల్ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం
చెప్తుంది. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు. ఆయనకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆయనను కలవడానికి మరోసారి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. వాళ్ళని కూడా లోపలికి అనుమతించి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఇక్కడ నుంచి తీసుకెళ్లే అవకాశం కనబడుతుంది. సురేష్, ఒక్కసారి మనం ఈ కేసు గురించి మాట్లాడదాము. ఎందుకంటే ఇప్పటివరకు ఇందాక కవిత కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. సో అసలు ఆయన దేనికోసం మన స్టేషన్కి వెళ్ళారు, సిఐ బయటకు వెళ్తుంటే ఎందుకని వాగ్వాదానికి దిగారు, అక్కడ అసలు ఏం జరిగింది, సిఐకి కౌశిక్ రెడ్డికి బీఆర్ఎస్ కార్యకర్తలకి ఏం జరిగింది, అసలు ఎందుకని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ వర్షన్ వదిలేసి వేరే వర్షన్లో బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ కవిత మాట్లాడుతున్నారు. సో వేరే వర్షన్లో దీన్ని తీసుకెళ్తూ ఉన్నారు. సో ఏంటి అసలు ఏం జరిగింది పోలీస్ స్టేషన్ దగ్గర, ఎందుకని అరెస్ట్ చేయడం జరిగింది, ఒక్కసారి క్లియర్గా చెప్తారా? కౌశిక్ రెడ్డి తన ఫోన్ నెంబర్ ను ట్యాపింగ్ చేస్తున్నారు. తనకు సంబంధించిన ఆఫీస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే ఉందని చెప్పేసి కూడా ఆయన పోలీస్ స్టేషన్ కి నిన్న సాయంత్రం రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి అక్కడ అడ్మిన్ ఎస్ఐ తో పాటు పోలీస్ స్టేషన్ లో రిసెప్షన్ ఉంటుంది. ఖచ్చితంగా సిఐ అర్జెంట్ విధులపైన బయటకు వెళ్తున్న సమయంలో కారును ఆపి కావాలని ఇక్కడ ఒక హంగామా క్రియేట్ చేసి తన అనుచరులతో ఇక్కడ కొద్దిసేపు దాదాపు గంట సేపు ఇక్కడ బీభత్సం సృష్టించిన తర్వాత లోనికి కారు అడ్డం పెట్టి మళ్ళీ సిఐని లోనికి తీసుకెళ్లి ఆ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత అక్కడ కూడా లోపల దుర్భాషలాడుతూ బెదిరిస్తూ వచ్చేది మా ప్రభుత్వమే, ఖచ్చితంగా నీ అంతు చూస్తామని చెప్పేసి కూడా సిఐని బెదిరించాడని చెప్పేసి కూడా సిఐ కంప్లైంట్ లో పూర్తిగా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే సిఐ రాఘవేంద్ర ఉన్నారో ఆయనకు సంబంధించి అర్జెంట్ విధులపైన బయటికి వెళ్తున్నప్పుడు ఆయన విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా తాను ఇచ్చిన ఫిర్యాదు తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది ఉన్నప్పటికీ సిఐ ఫిర్యాదు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఎమ్మెల్యేకే నువ్వు వినవా, నాకు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ఇవ్వాలి, ఖచ్చితంగా నేను చెప్పినట్టు వినాలి అని చెప్పేసి కూడా ఆయన హుకుం జారీ చేసే ప్రయత్నం చేశాడని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ విధంగానే పలు సెక్షన్ల కింద కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోటు కూడా నిన్ననే పోలీసులు రిలీజ్ చేసి ఉదయం ఆయన అరెస్ట్ చేయడానికి ఆయన నివాసానికి వెళ్లారు. ఆ నివాసానికి వెళ్లిన తరుణంలో లోపట రూమ్ లో లాక్ చేసుకుని పోలీసులు వచ్చారని చెప్పేసి బయటికి రాకుండా ఆయన రూమ్ లోనే ఉన్నాడు. ఆ తర్వాత కార్యకర్తలు, మిగతా ఎమ్మెల్యేలు, హరీష్ రావు వీరందరూ కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ముందస్తు అరెస్టులు చేసి వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆ కేసుకు సంబంధించి దాదాపు 3 గంటల పాటు ఆయన ఇంట్లో పోలీస్ స్టేషన్ కి రావాలని చెప్పేసి ఆయనని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. ఆ తర్వాత అతి కష్టం మీద ఎమ్మెల్యేని ఇక్కడికి తీసుకొని వచ్చామని చెప్పేసి కొద్దిసేపటి క్రితం ఏసీపీ ఇక్కడ బంజారాహిల్స్ ఏసీపీ కూడా ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది. వెంటనే రిమాండ్ చేయాలంటే కాదు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారమే పోలీసులు ఫాలో అవుతున్నారు, చట్ట పరిధిలోనే పోలీసులు పనిచేస్తారని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందని అనుమానం వ్యక్తం చేస్తూ ఆ ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలోనే పోలీసులకి ఎమ్మెల్యేకి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఆయన తెచ్చుకున్న కారు ఇదే పోలీస్ స్టేషన్ కి అడ్డుగా పెట్టి సిఐ బయటికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అతను అర్జెంట్ పని పైన బయటికి వెళ్తున్నాను, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటానని చెప్పినప్పటికీ కూడా వినకుండా సిఐతో వాగ్వాదం దిగాడని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించే అనేక సెక్షన్ల కింద ఆయన పైన కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే ఇంకా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు, పోలీసులు అదుపులో ఉన్నారు. కాబట్టి ఆ రిమాండ్ సంబంధించిన పేపర్ వర్క్ పూర్తయిన తర్వాత ఆయనని వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తామని చెప్పేసి కూడా పోలీసు చెప్పడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇంటిమేషన్ ఉదయమే ఇచ్చాము, కానీ అయినప్పటికీ కూడా ఆయన పోలీసులకి సహకరించకుండా పూర్తిగా న్యూసెన్స్ అక్కడ కూడా న్యూసెన్స్ చేసే ప్రయత్నం చేశాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి డ్రామాలు చేస్తున్నాడని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.